శైలి. యా మాస్టర్స్. కళ్ళు మూసుకుందాము. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఎరుకతో 9 శ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిద్దాము. కౌంట్ చేసుకుంటూ గమనిద్దాం. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారిని ఆహ్వానించుకుంటున్నాము. వారి కాన్షియస్నెస్కి కనెక్ట్ అయి ఉందాము. మహాతర్ బాబాజీ గారిని, మన హయ్యర్ సెల్ఫ్స్ని, శంబాల మాస్టర్స్ని, మెటట్రాన్ క్యూబ్ని, పరమగురు మండలిని, ఏంజల్స్ని, ఆర్క్ ఏంజల్స్ని, గార్డియన్ ఏంజల్స్ని, మన గైడ్స్ని, యాన్సిస్టర్స్ని, అలాగే ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్తఋషులు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు జాతి, మానవ జాతి, వీరందరినీ ఆహ్వానించుకుంటూ మనతో ధ్యానం చేయడానికి, మనతో పాటు ధ్యానం చేస్తూ కాన్షియస్నెస్కి కనెక్ట్ అయి ఉందాం. యాస్ట్రల్ పిరమిడ్స్ని ఆహ్వానిస్తున్నాము. అందులో కూర్చొని ధ్యానం చేస్తున్నాము. అన్ని పిరమిడ్స్లో ఉన్న గోల్డెన్ ఎనర్జీస్ని మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలో అన్ని శరీరాలకు, అన్ని వ్యవస్థలకు, అన్ని కణాలకు మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. హీలింగ్ ఎనర్జీస్ని, ధన్వంతరి మాస్టర్ యొక్క హెల్త్ ఎనర్జీస్ని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాము. సూర్య భగవాన్ నుంచి ఉద్భవించిన ప్రొటెక్షన్ షీల్డ్ని, ఆర్కేంజల్స్ ప్రొటెక్షన్ షీల్డ్ని మనందరి చుట్టూ, మన ఫ్యామిలీస్ చుట్టూ, మన హౌసెస్ చుట్టూ, మన సరౌండింగ్స్ చుట్టూ, మన సిటీస్ చుట్టూ మనం ఏర్పరుస్తున్నాము. వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. మనసుని ప్రశాంతంగా, బాడీని రిలాక్స్గా, అవేర్గా శ్వాసని గమనిద్దాం. థాట్స్ వస్తున్నా వాటిని పాసింగ్ క్లౌడ్స్ లాగా గమనిస్తూ మళ్ళీ మన ధ్యాసని శ్వాస పైన పెడదాం.
2 మినిట్స్ విజువలైజ్ చేసుకుందాం మాస్టర్స్. ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండడం అనేది మనం విజువలైజ్ చేసుకుందాము. ప్రపంచమంతా ఫిఫ్త్ డైమెన్షన్లోకి మూవ్ అయినట్టుగా శాంతి సామరస్యాలతో ఉన్నట్టుగా విజువలైజ్ చేసుకుందాము. అన్ని దేశాలు కలిసి చక్కగా పనిచేస్తున్నట్టు ఊహించుకుందాము. అన్ని దేశాలు ఎవరికి వారు కొత్త కొత్త టెక్నాలజీస్ షేర్ చేసుకుంటూ ప్రపంచం మరింత ముందుకు నడుస్తున్నట్టుగా చూద్దాం. ప్రపంచమంతా ఆర్గానిక్ ఫుడ్ని చక్కగా పండించుకున్నట్లు ఊహించుకుందాం. మనం త్రాగే నీరు పరిశుద్ధంగా చక్కని క్లెన్స్ అయ్యి మనం స్వీకరిస్తున్నట్టు ఊహించుకుందాం. వాతావరణం మనకి అనుకూలంగా, పర్యావరణం మొత్తం మంచి శక్తితో నడుస్తున్నట్లుగా ఊహించుకుందాం. సురక్షితమైన ప్రయాణాలు, అద్భుతమైన ఆనందం, చక్కని క్రియేటివిటీ, ఆత్మ సంతృప్తి, ఇలా బంగారు భవిష్యత్తుని మనము ఊహించుకుందాం. వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా మనం ఊహించుకోవచ్చు. పీస్ సింబల్లో ఉన్న క్రాప్ సర్కిల్ని మన సిటీ అవుట్స్కర్ట్స్లో అలా మనం ఇమాజిన్ చేసుకుందాము. అద్భుతమైన క్రిస్టల్స్ని కూడా మనం ఇమాజిన్ చేసుకుందాము. వైట్ క్రిస్టల్, స్తూపాకార వైట్ క్రిస్టల్ శాంతికి, స్తూపాకార పింక్ క్రిస్టల్ లవ్కి, ఇమాజిన్ చేసుకుందాము. ఒకరికొకరు మూకుమ్మడిగా యాజ్ అ లార్జ్ గ్రూప్స్గా చక్కగా నవ్వుకుంటూ మంచిగా పలకరించుకుంటున్నట్టు మనం ఇమాజిన్ చేసుకుందాం. పత్రిజీ ఆశయాలు మొత్తం నెరవేరినట్టుగా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ మనం ఊహించుకుంటున్నాము. అలాగే పత్రిజీ శక్తి స్థల్ తిరుపతిలా ఎంతో మంది ప్రజానికంతో అందరూ విజిట్ చేస్తున్నట్టు
అందరూ శక్తి స్థల్ దగ్గర మెడిటేషన్ చేస్తున్నట్టు, కడతాల్ పిరమిడ్లో చక్కటి జ్ఞానాన్ని పొందుతున్నట్టు ఊహించుకుందాము. మన గ్రూప్లో మెడిటేషన్కి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్, అలాగే మన ఈ విజువలైజేషన్స్కి ముందుకు తీసుకెళ్తూ వాటిని సాకారం చేసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్కి మనం థ్యాంక్స్ చెప్పుకుందాము. 1 more minute. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు కళ్ళపైన పెట్టి 5 4 3 2 1 0 చక్కని చిరునవ్వుతో అరచేతులు చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకు వద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం బుక్ రీడింగ్ స్టార్ట్ చేద్దాము. అయితే లాస్ట్ వీక్లో మనం ఫ్రైడే రోజు వరకు చెప్పుకున్నవి ఏంటంటే కాస్మిక్ పిరమిడ్స్ని ఒక్కొక్క మాస్టరు, అంటే ఒక్కొక్క పూజారి, వాళ్ళు ప్రిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్క కంట్రీలో ఆ, ఒక్కో పిరమిడ్ కడతారనమాట. అయితే ఒక్కో ఆర్కేంజల్ హెల్ప్తో దాన్ని నిర్మిస్తారని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. సో దాంట్లోనే క్రిస్టల్ స్కర్ల్స్ కూడా మాస్టర్స్, అంటే ఆ, స్ఫటికాకార పుర్రెలంట. సో వీటిని మనకి ఎక్కడెక్కడ పెడుతున్నారు, అసలు ఏంటి వీటి గురించి అని మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. దాని గురించి చదువుతాను. The crystal skulls. During the Golden Era, Atlantis was divided into 12 regions, each overseen by a high priest or priestesses. The original 12 were Thoth, Isis, Horus, Ra, Set, and Imhotep, Hermes, Zeus, Aphrodite, Apollo, Poseidon, and Hera. అంటే ఈ స్వర్ణయుగంలో మనకి అట్లాంటిస్ అనేది ఆ, 12 ప్రాంతాలుగా విభజించారంట. అయితే ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రధాన పూజారి అండ్ పూజారినులు దాన్ని పర్యవేక్షిస్తారంట. అయితే అసలు 12 ప్రాంతాలు అనేవి అవి ఏంటంటే తోత్, ఐసిస్, హోరస్, రా, సెట్, ఇంహోటెప్, హేమ్స్, జూయిస్, అపరోడైట్, అపోలో, పోసిడాన్ అండ్ హెరా అన్నమాట. సో వీటి గురించి ఏంటి అనేది మనం నేర్చుకుందాం. యాజ్ ద ఫ్రీక్వెన్సీ రోస్, మోర్ ఇవాల్వ్డ్ హై ప్రీస్ట్స్ అండ్ ప్రీస్టెసెస్ వర్ నీడెడ్. సో న్యూ వన్స్ టుక్ దేర్ ప్లేసెస్, బట్ the 12 who had initiated the golden time returned when the experiment was collapsing. Their mission was to lead the survivors to new parts of the world that had been specially prepared. అయితే దాంట్లో మ్, మరింత అంటే ఇవాల్వ్డ్ ప్రీస్ట్లు అండ్ ప్రీస్టెసెస్ అవసరం అయ్యారంట వారికి, అంటే కొత్త ప్లేసెస్ని సృష్టించడానికి, స్థానాల్ని సృష్టించడానికి వాళ్ళకి స్వర్ణయుగ సమయానికి ప్రారంభించిన 12 మంది చేసిన ప్రయోగం అనేది కూలిపోయిందంట. మనము లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా, ఒకటి స్వర్ణయుగంలో ఒక 12 మంది చేసిన ప్రయోగాలంతా కూల్చిపడిందని చెప్పేసి. అయితే వారి లక్షణం ఏంటంటే ప్రాణాలతో బయటపడిన వారిని ప్రత్యేకంగా సిద్ధం చేయడానికి, కొత్త ప్రాంతాలకి నడిపించడానికి వీళ్ళు హెల్ప్ చేశారంట. సో వాళ్ళు ఎవరెవరు అనేది మనకు చెప్తున్నారు ఇక్కడ.
టాత్, ఐసిస్, హోరస్, రా, సెట్ అంటే ఈజిప్షియన్స్ గాడ్స్ అంట వీళ్ళంతా. హెమ్స్, జీసస్, అపోలో, పోస్టన్, హెరా వీళ్ళందరూ గ్రీక్ గాడ్స్ అంట. సో ఈచ్ ఆఫ్ దెమ్ యూజ్డ్ advanced mind control and sound to create an advanced crystal computer to hold all the information and wisdom of their tribe for future civilizations. అయితే దీనికి సంబంధించిన భవిష్యత్తులో ఆ, ఆ తెగకు సంబంధించిన వారి కోసం అని వాళ్ళు సమాచారాన్ని అలాగే విజ్డమ్ని ఆ క్రిస్టల్ కంప్యూటర్స్ రూపకంగా తయారు చేశారంట వాళ్ళు. వీళ్ళందరూ కలిసి 12 మంది ఈ గ్రీక్ గాడెసెస్ అందరు కలిసి ఒక క్రిస్టల్ కంప్యూటర్స్ని వాళ్ళు తయారు చేశారంట. దాంట్లో మంచి విజ్డమ్ని షేర్ చేశారనమాట. అది ఏంటో మనము చూద్దాము. ద డెసిషన్స్ టు క్రియేట్ దీస్ కంప్యూటర్స్ వాస్ టేకెన్ బై ద హై ప్రీస్ట్స్ అండ్ ప్రీస్టెసెస్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఇంటర్గాలక్టిక్ కౌన్సిల్. ఇట్ వాస్ ద లేటర్ who decided that they should be fashioned into the shape and size of human skull, representing the thought power and consciousness of a human. So these computers are the 12 crystal skulls that are a legacy to help us in the golden future. అయితే 12 క్రిస్టల్ స్కర్ల్స్ అన్ని మనము నేమ్స్ చదివాం కదా ఇప్పటి వరకు. అయితే అవన్నీ పుర్రె ఆకారంలో ఉంటాయి అన్నమాట. సో దాంట్లో వాళ్ళు ఆ ఆలోచన శక్తుల్ని చైతన్యాన్ని జోడించారంట. అంటే ఈ మన స్వర్ణయుగంలో ఆ 12 క్రిస్టల్ స్కల్స్ అనేవి మనకి ఇంటర్ గ్యాలక్టిక్ కౌన్సిల్తో ఈ పూజారులందరూ కలిసి దానికి మంచి థాట్ పవర్ని అలాగే మంచి కాన్షియస్నెస్ని ఆ 12 క్రిస్టల్ స్కల్స్లో వాళ్ళు ఆమ్, దాంట్లో పెట్టారంట మాస్టర్స్. దాని గురించి చెప్తున్నారు. అయితే ఇది మనకి గోల్డెన్ ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందంట. For a time, the crystal skulls were housed in the temples of each region where they were looked after by the priestesses of the temple. The intention was that when a human was sufficiently pure to tune into a skull, it would allow the connection. It would also send out magnetic pulses to those individuals to stimulate the link. This is starting to happen energetically now. అయితే ఆ, కొంతకాలం ఏం చేశారంటే ఈ క్రిస్టల్ స్కర్ల్స్ని కొన్ని ప్లేసెస్లో ఉన్న టెంపుల్స్లో ఉంచారంట. అంటే అక్కడున్న టెంపుల్ లో పూజారులు వాటిని చూసుకునే వాళ్ళంట. అంటే వాటిని రీఛార్జ్ చేసినట్టున్నారు మాస్టర్ సీన్లో. మనకు అర్థమైందని ఏంటంటే ఒక్కొక్క టెంపుల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉన్న కొన్ని కొన్ని టెంపుల్స్లో ఈ క్రిస్టల్ స్కర్ల్స్ని వాళ్ళు రీఛార్జ్ చేయడానికి పెట్టారంట. అయితే ఎప్పుడైతే మానవుడు ప్యూర్గా ఉన్నప్పుడు వాటిని ఆ కనెక్టింగ్ చేయబడతాయి అన్నమాట. అంటే మన బ్రెయిన్కి ఈ మ్యాగ్నెటిక్ పల్సెస్ త్రూ ఇండివిజువల్గా స్టిమ్యులేట్ చేస్తారంట, వాటిని లింకప్ చేస్తారంట. సో ఇది కొంచెం హెవీగానే అనిపిస్తుంది. స్టార్టింగ్ టు హ్యాపెన్ ఎనర్జెటికల్ నవ్ అంటే ఎనర్జెటిక్గా ఇప్పుడు అది జరుగుతుందంట. ఆ ప్రాసెస్ మనకి ఇప్పుడు స్టిల్ జరుగుతుందంట. అంటే ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసుకోవాలంటే ఏం చేశారంటే క్రిస్టల్ స్కర్ల్స్ని కొన్ని కొన్ని ప్లేసెస్లో కొంతమంది పూజారులు కొన్ని టెంపుల్స్లో పెట్టి వాటిని రీఛార్జ్ చేశారు. వాటి రీఛార్జ్ చేయడం అంటే ఏం చేశారు వాళ్ళు, ఇంటర్గాలక్టిక్ కౌన్సిల్ వాళ్ళ హెల్ప్తో ఆ థాట్ పవర్ని వాటి కాన్షియస్ని వాటిలో నింపినప్పుడు అవి రీఛార్జ్ అవుతాయి అన్నమాట. అయితే వాటి కనెక్షన్ మనకి ఎప్పుడు అందుతుందంటే మన బ్రెయిన్స్కి వాటి ఎనర్జీ మనం ఎప్పుడు తీసుకోగలుగుతామంటే ఆ మంచి థాట్స్ని మంచి కాన్షియస్నెస్ ఎప్పుడు తీసుకుంటామనంటే మనం ప్యూర్గా అయినప్పుడు. అంటే మన ఎనర్జీ లెవెల్స్ బాగా లోగా ఉన్నప్పుడు మనకు రాదనమాట. మన హయ్యర్ వైబ్రేషన్స్తో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ స్కల్స్కి సంబంధించిన ఎనర్జీ అనేది మన బ్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుందంట. అమ్మో ఇది ఎంత పెద్ద అసలు చాలా జరిగిపోతుంది అనమాట. అంటే ఫిఫ్త్ డైమెన్షన్లోకి వచ్చినప్పుడు మన డిఎన్ఏ లెవెల్ నుంచి మనకి చెప్తారు కదా, ఇప్పుడు మనకి డిఎన్ఏ సరళత మేడం కూడా చెప్తూ ఉంటుంది కదా, మనకి 2 స్ట్రాండ్స్ డిఎన్ఏ నుంచి మనకి చిన్నగా థర్డ్ అంటే ఫోర్త్ అంటే 2 ఎక్స్ట్రా అవుతాయి అనమాట. 2 తర్వాత 4 తర్వాత 6 అట్లా అనమాట. 8 దాని తర్వాత 10 12 అట్లా 2 పెంచుకుంటూ మనకి ఆ ఎనర్జీ అనేది ఫిల్ చేస్తారంట మన డిఎన్ఏలో. సో ఎప్పుడైతే మనకు అవి
ఓపెన్ అవుతాయో మనకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మన మెడిటేషన్ పవర్ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేసినప్పుడు మన కాన్షియస్ లెవెల్స్కి మన కాన్షియస్ లెవెల్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మన చైతన్య శక్తి ఎక్స్పాండ్ అయినప్పుడు మనం ఏదైనా అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఒక ఒకటి ఏదైనా ఇప్పుడు క్లాస్ వింటాము మన ఏదైనా మాస్టర్ది, మనకు సరిగా అర్థం కాదు అంటే మన కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ అవ్వలేదన్నమాట. ఎప్పుడైతే మన ఆరా ఎక్స్పాండ్ అయ్యి మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అయినప్పుడు మనం రిసీవింగ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మన బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్నీ ప్రతి న్యూరలాజికల్గా మనకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇదంతా కావడానికి మనకి ఫిఫ్త్ జనరేషన్ అంటే ఫిఫ్త్ డైమెన్షన్లోకి మనం ఎప్పుడైతే వెళ్ళాలని అనుకుంటున్నామో, దేన్నైనా మనం యాక్సెప్టెన్స్లోకి తీసుకొచ్చుకుంటామో మన అన్నీ పెరుగుతాయి. మన గ్రాటిట్యూడ్ లెవెల్స్ పెరుగుతాయి, మన ఎనర్జీ పెరుగుతుంది. అట్లా దానివల్ల మన వైబ్రేషన్స్ పెరుగుతాయి, దానివల్ల మన ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మాస్టర్స్? సముద్రంలో అలలు ఎలా వస్తున్నాయో అలా అనమాట. ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన లోయర్ వైబ్రేషన్స్ కనెక్ట్ అయినప్పుడు సాడ్ మూడ్లో ఉన్నామనుకోండి, మన ఫ్రీక్వెన్సీ లెవెల్ లోయర్గా ఉంటుందన్నమాట. మన అలలు అనేవి అక్కడికే ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, డెప్త్ మనము 2 feet అనుకున్నాం అనుకోండి లోపలికి, అంతే ఉంటుంది. అదే మనం ఇప్పుడు మన వైబ్రేషన్స్ హైగా ఉండి మనం ఇప్పుడు ఒక మంచి థాట్స్లో ఉండి ఎప్పటికప్పుడు మన సెల్ఫ్ చెక్ చేసుకుంటూ చక్కని ఒక మంచి ప్రశాంతమైన స్థితిలో ఉన్నాం అనుకోండి, మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ హైక్ వస్తాయి. అలా హైక్ వచ్చినప్పుడు మన అంటే మనం ఇప్పుడు అలలు అనుకున్నాం కదా, 2 feet అనేది మనకు 10 feet 12 feet అట్లా ఇంకా పైకి అట్లా వస్తాయి అనమాట మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్. అంతే మాస్టర్స్. సో మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మనకు వచ్చినప్పుడు మన డిఫరెంట్ డైమెన్షన్స్ అంటే మన కొలతలు, డైమెన్షన్స్ అంటే కొలతలు, మన పరిణామం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. డిఫరెంట్ డైమెన్షన్స్లో మళ్ళీ డిఫరెంట్ ప్యారలల్ రియాలిటీస్తో మనం కనెక్ట్ అవుతాము. ఆ, అలా కనెక్ట్ అయినప్పుడు మనకి మంచి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అయితే నేను ఒక మొన్న చిన్న క్లిప్పింగ్ చూసాను, దానికి టెలిగ్రామ్లో అనుకుంటా, ప్యారలల్ రియాలిటీకి భలే ఎగ్జాంపుల్ చెప్పినట్టు అనిపించింది. మనం ఇప్పుడు నేను అది షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఒక వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటి పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటి మనకి ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కదా, ట్రంప్ వచ్చినాక మనకంత ఇన్ఫ్లేషన్ ఏదైనా సరే కొన్ని అంటే మనకు ఖండించడము, కొన్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉన్నారు కదా. అయితే ఇతను ఏంటంటే కామన్ పీపుల్, ఈయనకు అసలుకి ఎక్కువ నాలెడ్జ్ లేదు, ఈయనకు అసలు తెలియనే తెలీదు పాలిటిక్స్. కానీ ఎవరో చెప్పారు, పక్క వ్యక్తి చెప్పాడు, అబ్బా ట్రంప్ వచ్చాడు, ఇప్పుడు రీసెంట్గా ఇండియా నుంచి వచ్చాడు, ట్రంప్ వచ్చాడు, ఇదంతా పెంట పెంట చేస్తున్నాడు, అసలుకి వీసాలు సరిగా లేవు, ఇండియా వెళ్దామన్నా సరే మనకి ఆ, అంటే ఆలోచించాల్సి వస్తుంది, ఇట్లా అట్లా ఇంకా అన్ని పెంచేశాడు, అట్లా ఇట్లా అన్ని రకాలుగా చెప్తున్నాడు అనమాట ఆయన. అప్పుడు ఈయన వైబ్రేషన్ ఏమైపోతుంది, మనకి ఏమైపోతుందంటే ఈయన వైబ్రేషన్ అనేది లో అయిపోతుంది. ఎట్లా అంటే ఆయన ఆయన రియాలిటీ ఏం జరుగుతుందంటే ఒక ట్రంప్ని ఆయన తిట్టుకుంటున్నాడు లోపల. అవును నిజమే, నేను కూడా అబ్జర్వ్ చేశాను, నాకు తెలియదు ఎక్కువ అయినా సరే నేను నిజంగా నువ్వు చెప్పేది కరెక్టే, అసలు మనకంతా మేలు ఏం చేయట్లేదు, మనకంతా చెడే చేస్తున్నాడు అని చెప్పేసి ఒక అంటే లోయర్ వైబ్రేషన్కి వెళ్ళాడు అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఆయన బాడీ ప్రకంపనలు, ఆయన వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, లోయర్గా ఉన్నాయి. ఓకే, లోయర్గా ఉన్నప్పుడు ఏమైంది, ఆయన ఫ్రీక్వెన్సీ లెవెల్ ఏమైంది, తగ్గిపోయింది. అలా తగ్గినప్పుడు ఆయన రియాలిటీ ఏం జరుగుతుంది అక్కడ, ఆయన థాట్ పవర్, ఆయన కాన్షియస్నెస్ ఏమైంది, ఆ రియాలిటీ అనేది ఆయన నెగటివ్ రియాలిటీ వచ్చింది. అంటే రియాలిటీ అంటే ఏం లేదు, వాస్తవం. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అంటాం కదా. సో ఆ రియాలిటీ అనేది ఆయనది లో అయిపోయింది. కానీ ఇంకొక వ్యక్తి వచ్చాడు అక్కడికి. అసలు మనకు తెలియదు కదా ఇవన్నీ విషయాలు, ఏదో జరిగిపోతుంది, కానీ అంతా మంచి జరుగుతుందన్న వైబ్రేషన్తో మనం ఉందాము. మనం అలా ఉన్నప్పుడు, మన హయ్యర్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు మనకంతా అలాంటి ఇన్ఫర్మేషనే వస్తుంది, అలాంటి పీపుల్ని మనం కలుస్తాము. కాబట్టి తెలియని దాని గురించి మనం ఆలోచించుకునే బదులు మనం జస్ట్ బ్లెస్సింగ్స్ పంపిద్దాము, మంచే జరుగుతుంది, మన మంచికి వచ్చింది. కొన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే కొన్ని కొన్నిసార్లు కొంచెం నెగిటివిటీ కూడా మనకి జరగాలని ఉందేమో. మేబీ ఆయన మారొచ్చు, లేదంటే గవర్నమెంటే మారొచ్చు, లేదంటే ట్రంపే
అంటే ఇంకా అంటే అది ఒక వ్యవస్థ కదా, ఒక్కటే ట్రంప్ ఒక్కటే డెసిషన్స్ తీసుకోడు కదా. అదంతా మొత్తం ఎంతో మంది పీపుల్ డెసిషన్స్ మేకింగ్ ఉంటుంది కదా గవర్నమెంట్ అంటే. అనేసి ఆయన ఫ్రీక్వెన్సీని కొంచెం ఆయన వైబ్రేషన్స్ హై తీసుకొచ్చాడు. ఆయన ఫ్రీక్వెన్సీ అలాగే హైక్ వచ్చింది. ఆయన డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆయన థాట్ పవర్ జరుగుతుంది యాజ్ ఎ క్వాంటమ్ ఫీల్డ్లో. అప్పుడు ఆయన ఆ, ఎలాంటి రియాలిటీని అట్రాక్ట్ చేశాడంటే ఒక మంచి పాజిటివ్ రియాలిటీని క్రియేట్ చేసుకున్నాడు అనమాట. సో ఇదే మాస్టర్స్ ప్యారలల్ రియాలిటీస్ అంటే. ఇప్పుడు మనము వెంటనే మన వైబ్రేషన్, ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడేది నెగిటివ్గా ఉన్నప్పుడు ఈయన కూడా నెగిటివ్ రియాలిటీ కాకుండా ఆయన ఆయన రియాలిటీలో ఆయన షిఫ్ట్ చేసుకున్నాడు. అంటే కొంచెము హై వైబ్రేషన్స్తో కనెక్ట్ అయినప్పుడు, హై ఫ్రీక్వెన్సీలో మారినప్పుడు హై డౌన్లోడ్స్ వస్తాయి అన్నమాట. డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి థాట్స్ వస్తాయి. యాజ్ ఎ క్వాంటమ్ ఫీల్డ్ నుంచి మనం అది రిసీవ్ చేసుకుంటాం. సో రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమైంది, దాని రియాలిటీ చేంజ్ అయిపోయింది. నాకు ప్యారలల్ రియాలిటీ భాష చెప్పినప్పుడు నేను హయ్యర్గా అసలు అక్కడో ఎక్కడో వెళ్ళిపోయి ఇదేంటి రియాలిటీస్, ఇదేంటి డైమెన్షన్స్, ఏంటి ఫ్రీక్వెన్సీస్, ఏంటి వైబ్రేషన్స్ అని నాకు అర్థం కాకపోయేది. కానీ ఈయన చెప్పిన తర్వాత అంటే ఈ మధ్య కాలంలోనే అర్థమవుతున్న తరుణంలో ఈ ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది అనమాట. అది మీకు ఎగ్జాంపుల్ మీకు యూజ్ అవుతుందని చెప్పాను మాస్టర్స్. సారీ, మధ్యలో కొంచెం డివేట్ చేశానేమో, కానీ అందరికీ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్పాను. యా, మనం ఎక్కడికి వచ్చాము, బిఫోర్ ద ఫైనల్ కొలాప్స్. ఓకే. యా, అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, ఆ, వాటిని కొంత కొంత కొన్ని కొన్ని ప్లేసెస్లో కొంతమంది ప్రీస్ట్లు స్కర్ల్స్ని అంటే క్రిస్టల్ స్కర్ల్స్ని రీఛార్జ్ చేసి వాటికి ఇంటర్గాలక్టిక్ కౌన్సిల్ వాళ్ళ హెల్ప్తో దాంట్లో థాట్స్ని ప్లస్ కాన్షియస్ లెవెల్స్ని వాళ్ళు ఎనర్జైజ్ చేసి మన ఫ్రీక్వెన్సీ మన వైబ్రేషన్స్ హైలో ఉన్నప్పుడు మన బ్రెయిన్స్లో అవి ట్రాన్స్ఫర్ చేస్తారంట. దీన్ని బట్టి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో ద అమెథిస్ట్ స్కల్. అయితే అమెథిస్ట్ స్కల్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇందాక మనం క్రిస్టల్ స్కల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అమెథిస్ట్ స్కల్ గురించి చెప్తున్నాడు. బిఫోర్ ద ఫైనల్ కొలాప్స్ ఆఫ్ అట్లాంటిస్ దేర్ వాజ్ అన్ ఆసమ్ సెరమనీ. Representatives of the Intergalactic Council attended, as well as representatives of the many councils of light. This event was considered to be of such cosmic importance that beings were sent from Lyra, Saturn, Orion, the Pleiades, Sirius, Jupiter, Venus, Andromeda, and other stars, planets, and galaxies to add their light and their blessings. అయితే అట్లాంటిస్ చివరి కొలాప్స్ కంటే ముందు, అంటే ఆ పతనానికి ముందు, అమెథిస్ట్ స్కల్ అనేది దానికి సంబంధించిన ఒక అద్భుతమైన సెరమనీ జరిగిందంట. ఒక వేడుక జరిగిందంట. అదేంటంటే ఇంటర్గాలక్టిక్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కలిసి దానికి అటెండ్ అయ్యారంట. అయితే దీనికి సంబంధించిన ఆ, వాటిని పంపారంట. వాళ్ళు ఎవరంటే కన్సిడర్ యాజ్ ఎ కాస్మిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్స్. వాళ్ళు ఎవరంటే లైరా, సాటర్న్, ఒరియన్, ప్లైడిస్, సిరియస్, జూపిటర్ అంటే ఈ బృహస్పతి, సిరియన్, వీళ్ళందరూ స్టార్స్, ప్లానెట్స్ని, అట్లాగే డిఫరెంట్ స్టార్ సిస్టమ్స్, అలాగే గ్యాలక్సీస్, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా దీనికి మనకి ఇచ్చారంట. ఈ అమెథిస్ట్ స్కల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు ఇక్కడ. సో అక్కడ ఒక ఈవెంట్ జరిగిందంట, దానికి సంబంధించిన ఇంటర్గాలక్టిక్ పీపుల్ వచ్చారు. అలాగే కొంతమంది ప్లైడియన్స్, వీళ్ళందరికి సంబంధించిన స్టార్ సిస్టమ్స్, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా అక్కడ వాళ్ళకి ఇచ్చారంట. అయితే ఫ్లాంక్డ్ బై దేర్ టెంపుల్ ప్రీస్ట్స్ అండ్ ప్రీస్టెసెస్, ఆల్ ద హై. ఓ, ఇక్కడ ఏంటంటే ఈ ప్రీస్ట్లు, ఈ ప్రీస్టెసెస్ వాళ్ళందరూ మనకి ఆ, మన హయ్యర్ వైబ్రేషన్స్లో ఉన్నప్పుడు మనకు రీఛార్జ్ చేశారని చెప్పారు కదా, దానికి సంబంధించిన ఈవెంట్ గురించి చెప్తున్నాడు. అయితే దాంట్లో ఒక అమెథిస్ట్ స్కల్ కూడా రీఛార్జ్ చేశారని చెప్తున్నారు మాస్టర్స్.
అయితే ఫ్లాంక్డ్ బై their టెంపుల్ priests and priestesses, all the high priests and priestesses held their own crystal skulls. And during the ceremony, all the information from each of the skulls was transferred to a glorious amethyst skull, often referred to as the 13th skull. అయితే ఈ ప్రీస్ట్లు ప్రీస్టెసెస్ వీళ్ళందరూ కూడా ఎవరికి వారు వాళ్ళ క్రిస్టల్ స్కల్స్ ని కూడా పట్టుకున్నారంట ఆ సెరమనీలో వాళ్ళు. అయితే దాంట్లో ఒక 13వ స్కల్ అనేది ఒక అద్భుతమైన స్కల్ అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అమెథిస్ట్ స్కల్కి ఫిల్ చేశారంట మాస్టర్ దీన్ని. అంటే వాళ్ళందరూ ఎనర్జైజ్ చేసినదంతా కూడా ఆ, ఎవరెవరైతే ఆ, ఎవరెవరి దగ్గర ఉన్న అంటే ఇప్పుడు పూజారులు ఎవరెవరైతే ఒక్కొక్క స్కల్ని పట్టుకున్నారంట వాళ్ళు, దాన్ని రీఛార్జ్ చేసుకున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళ ఎనర్జీస్ త్రూ వాళ్ళ హయ్యర్ వైబ్రేషన్స్ తో ఉన్న పూజారులు కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక్కొక్క క్రిస్టల్ని పట్టుకొని దాన్ని రీఛార్జ్ చేసి ఆ సెరమనీలో మొత్తం యాజ్ అ గ్రూప్ గా రీఛార్జ్ చేసి దాని ఎనర్జీని ఈ అమెథిస్ట్ క్రిస్టల్లోకి పంపించారంట. దాని గురించి చెప్తున్నారు. జస్ట్ బిఫోర్ ద ఫ్లడ్ దట్ engulfed Atlantis, the priestesses took the crystal skulls from their temples and hid them in their new locations. అయితే అట్లాంటిస్లో ఆ వరదలు వచ్చినప్పుడు ఆ దేవాలయాలు నుండి ఈ ఈ మన క్రిస్టల్ స్కర్ల్స్ ని తీసుకొని కొత్త కొత్త ప్లేసెస్ లో కొత్త కొత్త లొకేషన్స్ లో పెట్టారంట. మరి అది ఎందుకు పెట్టారు అనేది మనము చూద్దాము. అంటే అది మొత్తం మునిగిపోయింది అప్పటికి. దాని తర్వాత వాటిని తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఆ, పెట్టారంట. ద అమెథిస్ట్ స్కల్ వాస్ ప్లేస్డ్ ఇన్ ద చార్జ్ ఆఫ్ ద స్పింక్స్, ద ప్యూర్ అండ్ పవర్ఫుల్ guardian of the planet whose energy had been on Earth from the beginning. Originally, the Sphinx put a force field of protection round Earth, but humankind drained its power down to 2% so that it could no longer fulfill its purpose. అయితే ఈ అమెథిస్ట్ స్కర్ల్ అనేది మనకి స్పింక్స్ అంటే ఒక సింహిక అంట మాస్టర్. సింహిక అంటే అది ఒక సింహాసనం అనుకుందాం, జస్ట్ ఒక చిన్న సింహిక. సో దాని అధీనంలో ఉందంట ఈ అమెథిస్ట్ పుర్రని. ఆ, అంటే ఏదైతే స్కల్ ఉందో దాన్ని. ఇది భూమి యొక్క శక్తి ఉన్న గ్రహం యొక్క స్వచ్ఛమైన ఆ ఆ కాన్షియస్నెస్ ని కలిగి ఉన్న ఒక గార్డియన్ అనే అతను దాని చుట్టూ ఒక అమెథిస్ట్ స్కల్ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచాడంట. అది క్షేత్రం. ఆ రక్షణ కవచాన్ని ప్రొటెక్షన్ ఫీల్డ్ ని ఏర్పాటు చేశాడంట. కానీ మానవ జాతి శక్తిని 2% తగ్గించిందంట అది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న ఎనర్జీస్ని డ్రైన్ చేయకుండా ఇది దాని పర్పస్ని దానికోసం అని చెప్పి వీళ్ళు అక్కడ దాన్ని ఒక సింహికలో పెట్టడం జరిగిందంట. అంటే ఏంటంటే దీనికి సంబంధించింది అంటే వాళ్ళు మళ్ళీ రీఛార్జ్ చేస్తున్నారు. సో మనలో ఎనర్జీని తగ్గించకుండా అని చెప్తున్నారు అంతే. మనం సింప్లిఫై చేసుకొని కొంచెం హెవీగా ఉన్న సబ్జెక్ట్ని మనం కొద్దిగా సింప్లిఫై చేసుకోవాలంటే అదొక సింహిక దాంట్లో అంటే ఒక మంచి ప్రొటెక్షన్ ప్లేస్ లో పెట్టారనమాట దాన్ని రీఛార్జ్ చేయడానికి అమెథిస్టస్ కాలనీ. As a result, for eons, Earth has been vulnerable to external forces, as is a person with a weak or non existent aura. But as we become more spiritual, our energy will recharge the Sphinx. Already, the force field has recharged 32% of its original strength, but it will not be fully effective until after 2050. అయితే ఇయాన్స్ అంటే మనకి 100 years ఆఫ్ ఆ కాలాన్ని ఒక ఇయాన్ అంటారు కదా మాస్టర్స్. అంటే ఒక యుగం అనుకుందాము. సో అది ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో ఆ టైంలో అంటే ఒక 100 yearsకి ఒక్కసారి ఈ యొక్క ఎమెథిస్ట్ స్కల్ ని రీఛార్జ్ చేయడం జరుగుతుందంట. దేంట్లో పెట్టి? ఒక శక్తి సింహికలో పెట్టి అంట. అంటే ఒక కాన్షియస్నెస్ కు సంబంధించిన ఒక ఫీల్డ్ లో పెడతారంట. ఒక ఫీల్డ్ లో ఒక క్షేత్రంలో పెడతారంట. దాన్నే మనకి ఇక్కడ స్పింక్స్ అని చెప్పాడు.
అదేంటంటే సింహిక. జస్ట్ అదొక సింహిక, ఒక ఫీల్డ్, అదొక క్షేత్రము. దాన్ని స్పింక్స్ అంటారు. సో ఆ ప్లేస్లో రీఛార్జ్ చేస్తారంట. అయితే అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్, 100 ఇయర్స్ సంబంధించిన ఎనర్జీ లెవెల్స్ ఏవైతే 2%కి పడిపోతాయో అవి 32%కి రీఛార్జ్ అవుతాయంట. అయితే ఇది మనకి ప్రభావవంతంగా అంటే ఎప్పుడు దాని ఎఫెక్టివ్నెస్ మనకు తెలుస్తుంది అంటే 2050కి తెలుస్తుందంట. దీని ఎనర్జీ అనేది మనకి ఎలా పనిచేస్తుందో 2050లో మనం దాన్ని గమనిస్తామంటే. అంటే ఆస్ట్రనాటికల్ ఈవెంట్స్ మాస్టర్స్ ఇవన్నీ మనకి ఫిజికల్గా మనం నమ్మలేము. ఈవెన్ స్పిరిచువల్ కంటే కూడా బియాండ్ ఆస్ట్రనామికల్ అన్నమాట. అంటే ఇంకా స్పిరిచువల్తో కూడే ఉంటుంది, నాట్ బియాండ్. స్పిరిచువల్లో పార్ట్ ఆఫ్. కాకపోతే ఒక్కొక్క 100 ఇయర్స్ ఆఫ్ ఇయాన్కి సంబంధించిన ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సింహికలో పెడతారు దేన్ని, అమెథిస్ట్ స్కల్ని. సో దాన్ని రీఛార్జ్ చేసినప్పుడు మన శరీరంలో మన శక్తి క్షేత్రాలు ఉంటాయి కదా మన ఆరాస్లో కూడా, ఆ, అది 2% నుంచి 32%కి రీఛార్జ్ అవుతుందంట. దాని ఫలితంగా మనకి 2050 వరకు దాన్ని మనము చూస్తామని చెప్తున్నారు. ద స్టాచ్యూ ఆన్ ద గిజా ప్లాట్యూ రిప్రజెంట్స్ ద ఎనర్జీ ఆఫ్ ద స్పింక్స్. ఇట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు, దీన్ని ఏమంటారు, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు నాగిల్లే, ద అసెండెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ మార్స్, ద ఫిఫ్త్ డైమెన్షనల్ పీస్ఫుల్ వారియర్. అయితే గిజా పిరమిడ్ ఆ, ఉన్న పీఠ భూమి అంట, ఆ ఆ శక్తి సింహిక శక్తిని సూచిస్తుందంట. అంటే ఈ ఎనర్జీ ఎక్కడైతే మన ఈ క్షేత్రము, ఈ స్పింక్స్, ఈ సింహిక అనుకున్నాం కదా, ఎక్కడైతే మనము ఈ అమెథిస్ట్ స్కల్ ని రీఛార్జ్ చేస్తాం అనుకున్నారు కదా, దాని ఎనర్జీస్ అట మనం ఫీల్ అవుతాం అంటే ఎక్కడ గిజా పిరమిడ్ దగ్గర, అక్కడ పీఠ భూమి పైన. అంటే అక్కడ చాలా మనకు చెప్తారు కదా మాస్టర్స్, అసలు గిజా పిరమిడ్ దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్న ఆ కాన్షియస్ లెవెల్స్ని మనం యాంకర్ చేసుకోవచ్చు. అయితే దానికి సంబంధించిన ఒక యోధుడు, నైగిల్లే అనే యోధుడు ఒక అతను ఉంటాడంట. సో వారియర్. సో తను దీనికి రక్షణ కవచంగా పనిచేస్తాడంట. దీనికి ఏంటంటే మార్స్, అంగారక గ్రహం యొక్క ఆరోహణ అంశం, అంటే ఆరోహణ అంటే దాని నుంచి అసెండ్ అయిన ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారనే నీగిల్లా అంట. నీగిల్లా అనే అతను ఆ, యాంకర్ చేసుకొని అంగారక గ్రహం మార్స్ నుంచి ఆ శక్తిని తీసుకొని ఆయన ఫిఫ్త్ డైమెన్షన్లో ఒక వారియర్గా పనిచేస్తున్నాడంట నిగల్లాయ్ అని అతను. సో దానికి సంబంధించిన ఎనర్జీస్ అన్ని గిజా పిరమిడ్ దగ్గర ఉన్నాయి. ఆ స్పింక్స్ దగ్గర సంబంధించిన ఎనర్జీస్ మనం అక్కడ ఫీల్ అవ్వచ్చు అని చెప్తున్నారు. So the Sphinx will release the amethyst skull when all 12 skulls have emerged and our frequency is ready. As the portal of the Sphinx opens, it will massively impact the world with peace energy. అయితే ఈ 12 క్రిస్టల్, వాటిని ఏమంటాము, స్కల్స్ ని మనం చూసాం కదా మాస్టర్స్, ఇందాక నేర్చుకున్నాం కదా వాటి నేమ్స్ కూడా మనం 12. ఒరిజినల్ థాత్, ఐసిస్ ఇవన్నీ క్రిస్టల్స్ కదా మనకి. సో ఈ క్రిస్టల్స్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మనం రీఛార్జ్ చేశారో, ఆ, ఎక్కడ అక్కడ సింహికలో పెట్టి దానికి సంబంధించిన అమెథిస్ట్ క్రిస్టల్ని కూడా మనం యాంకర్ చేసుకొని ఎప్పుడైతే దాన్ని రీఛార్జ్ చేశారో దానికి సంబంధించిన శక్తి ఒక ఫ్రీక్వెన్సీలో రిలీజ్ అవుతుందంట. ఆ రిలీజ్ అయినప్పుడు ఆ స్పింక్స్, ఆ సింహిక యొక్క పోర్టల్ తెరుచుకుంటుందట. అది జరిగినప్పుడు ప్రపంచమంతా శాంతిగా, ఒక మంచి శక్తితో, వరల్డ్ మొత్తం పీస్తో చక్కగా మనకు అది ఆ, మనం అది ఎనర్జీని ఫీల్ అవుతామంట. దానికి సంబంధించింది మాస్టర్, ఇది కొంచెం హెవీగానే ఉంది. దీనికి సంబంధించింది కావాలంటే రివిజన్ చేసుకోవచ్చు మనం, ఒక 4 పాయింట్స్ లాగా అట్లా. యా. అయితే మనం ఇప్పుడు విజువలైజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇచ్చారు, విజువలైజేషన్ టు కనెక్ట్ టు ద అమెథిస్ట్ స్కల్. అమెథిస్ట్ స్కల్ కి మనం విజువలైజేషన్ చేసుకుంటే ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. బ్రీత్ కంఫర్టబుల్లీ ఫర్ ఎ మూమెంట్. ఇమాజిన్ దట్ ద వరల్డ్ ఈస్ టోటల్లీ ఎట్ పీస్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ రేడియేటింగ్ ఏ సాఫ్ట్ గోల్డెన్ ఆరా. విజువలైజ్ ద అమెథిస్ట్ స్కల్ సిట్టింగ్ గ్లోరియస్లీ between the paws of the Sphinx. It is sending out white and golden rays of harmlessness and peace to all parts of the world. Then look closer and see that it is radiating rays of harmlessness and peace to every star, planet, and galaxy in this universe.
See or sense the aura of earth becoming stronger and more golden. అంటే మనము ఆ గోల్డెన్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలి. దాంతో మనకి మనం ప్రశాంతంగా అంటే ఇప్పుడు విజువలైజ్ చేసుకోవడానికి ప్రపంచం అంతా శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అలాగే మనం ఒక మంచి గోల్డెన్ ఎనర్జీస్తో మనం ఒక గోల్డెన్ ఆరాతో మనం వైబ్రేట్ అవుతున్నట్టు మనకి ఇక్కడ విజువలైజ్ చేసుకోమంటున్నాడు. అలాగే మన స్పింగ్స్కి కనెక్ట్ అవ్వాలి. అమెథిస్ట్ ఆ, దీన్ని కూడా మనం ఊహించుకోమంటున్నాడు. ఆ, ఏంటి ఆ క్రిస్టల్ని మనం ఊహించుకోమంటున్నాడు. ఆ క్రిస్టల్ స్కర్ల్ని. అయితే దీనికి సంబంధించిన ఏవైతే మనకి ప్రాణాంత అంటే మనకి ఏవైతే హార్మ్లెస్నెస్గా కాకుండా ఓన్లీ ఒక పీస్తో కనెక్ట్ అయినట్టు చెప్తున్నాడు. ఈ రేస్ మనకి వచ్చినప్పుడు భూమి పైన ప్రకాశవంతంగా చక్కగా మంచి గోల్డెన్ ఆరాతో అందరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారని చెప్పేసి ఎర్త్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా గోల్డెన్ ఆరాతో వైబ్రేట్ అవుతుందని చెప్తున్నాడు మాస్టర్స్. ఇది మనకు మన డైలీ మన మెడిటేషన్ లో ఒక్కొక్క పార్ట్ నేను అంటే ఈ నుంచి స్టార్ట్ చేస్తాను విజువలైజేషన్. ఒక్కొక్క పార్ట్ లో మనం దీన్ని విజువలైజ్ చేసుకుంటూ పోతుంటే మనం యాంకర్ అవుతాము. అలాగే మన వైబ్రేషన్స్ కూడా మనం మారుతాయి మాస్టర్స్ తో. సో దీనికి సంబంధించింది మనము చూద్దాము. పార్ట్ టూలో కొంచెం చెప్పుకుందాము, ఇంకొక 2 మినిట్స్. పార్ట్ టూ ద ట్రాన్స్ఫర్మేషన్. అయితే మనం ఇప్పటి వరకు పార్ట్ 1లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? చాప్టర్ 6 ఉన్నాయి మాస్టర్స్. మనం పార్ట్ 1 కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్ గా. పార్ట్ 1లో చాప్టర్ 6 ఉన్నాయి చాప్టర్స్. సో ఇవన్నీ చక్కగా కంప్లీట్ చేసాం. అయితే మనకి ఈ బుక్ అంతా పార్ట్ 3లో ఉంటుంది, పార్ట్ 3 వరకు ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అయితే మనం ఇది పార్ట్ 2లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ 2లో కూడా కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ద ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ ఇన్ ద న్యూ గోల్డెన్ ఏజ్. దీంట్లో చాప్టర్ 7th, లివింగ్ ఇన్ ద ఫిఫ్త్ డైమెన్షన్. మనం లివింగ్ అంటే ఫిఫ్త్ డైమెన్షన్ లో మనం ఎలా లివ్ చేస్తామని చెప్పి చెప్తున్నాడు. In the fifth dimension consciousness, there is no ego and therefore no personal aspiration or desire to be better than another. When we are not involved in power struggles, drive, or ambition, all the energy that has been consumed by proving ourselves selves is available for creativity, glowing health, and the expression of whatever brings us joy. మనకి ఏం చెప్తున్నాడు? ఫిఫ్త్ డైమెన్షన్ కాన్షియస్నెస్ లో మనకి ఈగో ఉండదంట, అహం ఉండదు. ఒకరికొకరు చక్కగా ఆ వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ అంటే మెరుగ్గా ఒక ఏమని చెప్తున్నాడు, డిజైర్స్ అంటే మన కోరికల్ని మనము పర్సనల్ ఆస్పిరేషన్స్ తో ఒకరికొకరు ఆ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఒక కోరిక ఒకరికే కాదనమాట, ఒకరి కోరిక అందరి కోరికలాగా ఉంటుంది. అంటే ఆశయ సాధన ఉంటుంది. చక్కగా ఒకరినొకరు ప్రూవ్ చేసుకోవడము, క్రియేటివిటీ, చక్కని హెల్త్ మనకి అలా ఉంటుందని చెప్తున్నాడు. ఎనర్జీ లెవెల్స్ అందరి కూడా ఈక్వల్ గా ఉంటాయంట. మంచి ఒక జాయ్తో గ్లో అవుతామంట. గ్లోయింగ్ హెల్త్ కూడా ఉంటుందంట మనకి. సో ఇది మనకి చక్కగా ఉంటుందని. We are happy to use that energy for the greater good of all. As the frequency everywhere rises, more people will naturally feel like this, and it will create a wonderful sense of alignment and inner peace. అయితే ఆ ఎనర్జీ అందరి మంచి కోసం ఉపయోగపడుతుంది, అందరి హ్యాపీనెస్ కోసం యూజ్ అవుతుంది. అయితే ప్రతి చోట ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ అంటే లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ సహజ స్థితికి వాళ్ళు రీచ్ అవుతారు, వాళ్ళది భావిస్తారంట. అద్భుతమైన అంటే వాళ్ళకి ఇన్నర్ పీస్ వస్తుంది. ఎవ్రీవేర్ దే రైజెస్ అన్నమాట. న్యాచురల్లీ ఫీల్స్ లైక్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వండర్ఫుల్ సెన్స్తో అందరి ఇన్నర్ పీస్ అలైన్లో ఉంటుంది. అది మనకి చెప్తున్నారు మాస్టర్స్. How much energy would you have available if you had never tried to prove yourself to your parents, your boss, your extended family, your neighbors, or even more important, yourself? అయితే మరి ఏమంటున్నాడంటే మీరు అంటే మనం మన పీపుల్తో, యజమాని ముందు అంటే ఫ్యామిలీ ముందు, ఇరుగు పొరుగు వాళ్ళ ముందు కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం అనేది ప్రయత్నం చేస్తామంట. ఒకవేళ ఇలా ప్రయత్నం చేయకపోతే ఎలా ఉంటుంది మన శక్తి అని అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని.
అంటే మనం ఒకరికొకరు ప్రూవ్ చేసుకోవడానికి అందరితో చక్కగా అలైన్ అయి ఉన్నప్పుడు మనం మన ఫ్యామిలీస్తో బాగుంటాము, మన బాస్తో బాగుంటాం వర్క్ ప్లేస్లో, అలాగే మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో అంటే మన నైబర్స్తో బాగుంటాము. అందరితో మన ఎనర్జీ ఈక్వల్గా ఉంటుందని చెప్తున్నారు. Many of us decide that we need to work hard, be competitive, and strive to do better in order to earn a living or provide for our family. We believe we need a bigger salary to buy a more spacious house for our children. A huge car is necessary for better holidays. We can always justify driving and striving, but there is an amazing thing. అంటే మనము మంచిగా మంచి శాలరీ రావాలి, అలాగే మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, మన పిల్లలకి మంచి మంచి హౌసెస్ తీసుకోవాలి, మనకి ఏదైతే అవసరమో ఎంత శాలరీ మనవి నీడో, మనకి ఏ కార్స్ అవసరమో, డ్రైవింగ్ ఎలా మనకి చేయడమో, కష్టపడడం మనం ఎలా చూసుకోవడమో, ఇదంతా అద్భుతమైన ఆ, అంటే ఆ, మన కార్స్ త్రూ మనం మంచి బెటర్ హాలిడేస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మనం ఎలాగైతే మనం లీవ్ చేయాలనుకుంటున్నామో, ఎలాగైతే మన అన్ని థాట్స్ అన్నీ ఉన్నాయో, మన ఫ్యూచర్ సెల్ఫ్ మనం ఒక రకంగా మనం ఒక్కొక్కసారి మనం ఊహించుకుంటాం కదా మాస్టర్స్. సో అలాగే ఉన్నట్టు ఆల్రెడీ జరిగిపోతుంది. అంటే మంచిగా అవన్నీ కరెక్ట్గా మనకి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అయితే when your consciousness is fifth dimensional, you naturally attract abundance. మన చైతన్య శక్తి, మన కాన్షియస్ లెవెల్స్ ఫిఫ్త్ డైమెన్షన్ లోకి మారినప్పుడు సహజంగానే కావలసినంత అబండెన్స్, కావలసినంత సమృద్ధి మనకి మనం అట్రాక్ట్ చేసుకుంటామంట. మనం ఇక్కడికి మనం ఆపేద్దాం మాస్టర్స్. సో చక్కగా మనం చాప్టర్ సెవెంత్ని అంటే పార్ట్ 2ని మనం పార్ట్ 2లోకి ఎంటర్ అయ్యాము. యా, ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా మాస్టర్స్ మీ థాట్స్? కొంచెం ఏమైనా లాస్ట్ది కొంచెం అర్థం కాకపోయినా సారీ మాస్టర్స్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా కానీ కొంచెం అది హెవీగా ఉంది స్కర్ల్స్ సంబంధించినది. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం డిస్కషన్ మోడ్ పెట్టుకుంటే కూడా కొంచెం అర్థం అర్థం చేసుకోగలుగుతాము. యా, ఎవరైనా మాట్లాడతారా? ఆ, సంచిత గారు, ఆ, గుడ్ మార్నింగ్ హాయ్. అండి. నేను లేట్గా జాయిన్ అయ్యాను, అవ్వలేకపోయాను ముందు. పర్లేదండి, నో ఆ, ప్రాబ్లం. కొంచెం ఏమీ అనుకోకపోతే ఎస్సెన్స్ అంటే ఇంతసేపు చదివింది అంటే ఆహాహా. కష్టమే అయినా కొంచెం ఆ ఎస్సెన్స్ ఎవ్రీ టైము నేను జాయిన్ అవ్వగలిగినప్పుడు క్లాస్కి ఆ ఎస్సెన్స్ ఏంటిది అనేది కొంచెం పట్టుకొని దాన్ని మననం చేయటం, సాధన చేయటం చేస్తాను. ఇవాళ ఓ, మిస్ అయ్యాను. మీరు ఏదన్నా చెప్పగలిగితే కొంచెం బాగుంటుందేమో అని నాకు అనిపించింది, అడుగుదామని అనిపించిందండి. అయ్యో పర్లేదండి, చెప్తాను. అదే ఏం లేదండి, కొన్ని క్రిస్టల్ స్కిల్స్ ని, అదే సారీ, కాస్మిక్ పిరమిడ్స్ ని, క్రిస్టల్ స్కర్ల్స్ ని, ఈ ఏంటంటే అట్లాంటిస్ మునిగిపోయిన తర్వాత, అంటే మొత్తం పతనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ లో, అంటే ఇది అట్లాంటిస్ ఏర్పడినప్పుడు, ఫస్ట్ ఏర్పడినప్పుడు ఆ ప్రాసెస్ అంతా వీళ్ళు ఇంటర్గాలక్టిక్ కౌన్సిల్ వాళ్ళు కొన్ని కొన్ని క్రిస్టల్స్ ని, ఆ పిరమిడ్స్ ని వాళ్ళు అట్లాంటిస్ ప్లేసెస్ లో కొన్ని కొన్ని చోట్ల భద్రంగా పెట్టారనమాట, వాళ్ళ ఎనర్జీస్ బ్యాక్అవుట్ అవ్వకుండా. కానీ స్టిల్ వాళ్ళు థర్డ్ డైమెన్షన్ లోకి వచ్చారు కదా. సో ఇప్పుడు అట్లాంటిస్ మునిగిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాటిని తీసి కొంతమంది పూజారులకి ఇచ్చారంట. అయితే వాళ్ళందరూ ఏం చేశారంటే కొన్ని కొన్ని టెంపుల్స్ లో ఆ, పెట్టి వాటిని, వాటి ఎనర్జీస్ ని ఆ, ఏ, రీఛార్జ్ చేశారంట, ఎనర్జైజ్ చేశారంట వాటిని. అయితే వాటిలో భాగంగా ఒక 12 క్రిస్టల్స్ ని చేయడము, 12 రీజన్స్ సంబంధించిన ఎనర్జీస్ ని వాళ్ళు రీఛార్జ్ చేసి పెట్టారంట. వాటిని చెప్తున్నాడు థాత్, ఐసిస్, ఇట్లా కొన్ని నేమ్స్ ఉన్నాయండి. సో వీటన్నిటి ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని బట్టి ఆ, కొన్ని కొన్ని ప్లేసెస్లో కొంతమంది పూజారులు కొన్ని కొన్ని టెంపుల్స్లో వాటిని అంటే కొద్ది రోజులు పెట్టారంట రీఛార్జ్ చేయడానికి. అంటే ఆ పిరమిడ్ శక్తిని కూడా ఆ క్రిస్టల్స్ రీఛార్జ్ చేసాయంట. సో ఎప్పుడైతే మనము హయ్యర్ వైబ్రేషన్స్తో ఉన్నప్పుడు, మనం రెడీ అయినప్పుడు దానికి సంబంధించిన ఎనర్జీస్ని, ఆ కాన్షియస్ ఎనర్జీస్ని మన బ్రెయిన్లోకి ఫీడ్ చేస్తారంట. సో అది మనం రెడీ అయినప్పుడే. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుందంట, ప్రజెంట్ నౌ.
అంటే 23 నుంచి స్టార్ట్ అయింది. అంటే మనకి 2032 వరకు, 2023 to 2032, అంటే ఒక 9 ఇయర్స్ ఆఫ్ ఈ పీరియడ్స్లో మనకి ఇది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అట్లాంటిస్ మునిగిపోయినప్పుడు కొన్ని కొన్ని క్రిస్టల్స్, పిరమిడ్స్ని కొంతమంది పూజారులు కొన్ని కొన్ని టెంపుల్స్లో రీఛార్జ్ చేసి, చాలా రోజులే వాళ్ళు టెంపుల్స్లో రీఛార్జ్ చేసి, ఎవరెవరైతే ఫిఫ్త్ డైమెన్షన్కి మూవ్ అవ్వాలనుకుంటున్నారో మాస్టర్స్, మనలాంటి లైట్ వర్కర్స్, మనలాంటి స్టార్ సీడ్స్ అనుకోండి, హయ్యర్ వైబ్రేషన్స్ ఉన్న ఎవరైతే పీపుల్ బ్రెయిన్స్ ఉంటాయో, మనం మెడిటేషన్ చేసి మన కాన్షియస్ లెవెల్స్ మనం పెంచుకుంటున్నామో, మన బ్రెయిన్స్లో వీళ్ళు రీఛార్జ్ చేసిన క్రిస్టల్కి సంబంధించిన, పిరమిడ్కి సంబంధించిన శక్తిని మన బ్రెయిన్స్లో వాళ్ళు వేస్తున్నారంట. అయితే దీనికి సంబంధించిన ఒకటి స్పింక్స్ అని, దాన్ని ఇక్కడ రీఛార్జ్ చేసినాక కూడా మళ్ళీ ఒక స్పింక్స్ అని ఇక్కడ చెప్పారనమాట. స్పింక్స్ అంటే సింహిక, అంటే ఒక సింహాసనం అనుకుందాం, చక్కగా ఒక మంచి ఆ, మణి, ఇది శమంతక మణి అంటారు చూసారు, అట్లా ఒక మణి లాంటి ఒక ప్లేస్లో ఒక అమెథిస్ట్ క్రిస్టల్ని, ఒకే ఒక అమెథిస్ట్ క్రిస్టల్ ఉంటుందంట. ఎవ్రీ 100 ఇయర్స్కి ఆ క్రిస్టల్ని వీళ్ళు రీఛార్జ్ చేస్తారంట. ఆ అమెథిస్ట్ స్కల్ని, సారీ క్రిస్టల్ కాదు, పుర్రె, ఆ స్కల్ని. దాన్ని ఏం చేస్తారు, ఒక సింహికలో పెడతారంట, ఒక మనీలో రూపకంగా ఉన్న ప్లేస్లో పెడతారంట. అది ఎప్పుడు పెడతారు, 100 ఇయర్స్, అంటే ఒక ఒక ఎవ్రీ ఇయాన్కి అన్నమాట. అంటే ఎవ్రీ 100 ఇయర్స్కి ఒక ఎమెథిస్ట్ స్కాల్ని వాళ్ళు రీఛార్జ్ చేస్తారంట ఆ సింహికలో పెట్టి. సో అది పెట్టినప్పుడు దానికి సంబంధించిన అది కూడా మనలో రీఛార్జ్ చేయడానికి మళ్ళీ ఆ, ఇక్కడ వీళ్ళు ఎవరు హెల్ప్ చేస్తారంట, మనకి ఎవరెవరు, ఇంటర్ గ్యాలక్టిక్ కౌన్సిల్ వాళ్ళ మెంబర్స్, ప్లస్ ప్లైడియాస్, ఓరియన్స్, అలాగే అంత స్టార్ సిస్టమ్స్, సాటర్న్లు, దీంట్లో రయా, సాటర్న్, జూపిటర్, వీనస్, ఆండ్రమేడా, డిఫరెంట్ స్టార్స్, ప్లానెట్స్, గ్యాలాక్సీస్, వాళ్ళ లైట్ని మొత్తం దాంట్లో యాంకర్ చేసి ఆ దానికి సంబంధించిన ఎనర్జీస్ని కూడా మనకి హ్యూమన్ కైండ్కి మనకు పెడతారంట. అయితే దీనికంటే ముందు ఆ, మనకి 2% ఆఫ్ ఛార్జింగే ఉందంట మన బ్రెయిన్లో. అయితే ఇది పెట్టిన తర్వాత ఎవ్రీ 100 ఇయర్స్కి ఆ అయాన్కి పెట్టినప్పుడు, ఇప్పుడు మళ్ళీ మనకి 2050లో వస్తుందంట ఈ అయాన్ అనేది. వచ్చినప్పుడు దీన్ని 32% ఆఫ్ ఛార్జ్ అవుతుందంట. 2% నుంచి 32% అవుతుందంట. ఎందుకంటే ఆ స్పింక్ సంబంధించిన అమెథిస్ట్ స్కల్కి సంబంధించిన దానికి మనది ఆ రీఛార్జ్ చేసిన ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి అదొకటి. అయితే ఇక్కడ గీజా ప్లాటియో నుంచి ఒక ప్లేస్లో ఉన్న దానికి యాంకర్ చేయడానికి మనకు ఒక నాగిల్లే అనే ఒక అసెండెడ్ మాస్టరు మార్స్కి సంబంధించిన ఎనర్జీస్ అన్నీ కూడా తనలో యాంకర్ చేసుకొని ఆ, మనకి ఆ, దాన్ని కూడా మళ్ళీ ఒక రకంగా రీఛార్జ్ చేసి మన కాన్షియస్ లెవెల్స్కి దాన్ని యాంకర్ చేస్తారంట, మన బ్రెయిన్స్కి పంపిస్తారంట ఆ ఎనర్జీస్. అయితే దీనికి సంబంధించిన ఎనర్జీ కూడా మనము గీజా పిరమిడ్లో కూడా ఉంటుందంట. సో అక్కడ కూడా మనం యాంకర్ చేసుకోవచ్చు అంట. అందుకే మన గీజా పిరమిడ్లో మనకి ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కానీ వైబ్రేషన్స్ కానీ చాలా బాగుంటాయి. డిఫరెంట్ డైమెన్షన్స్ త్రూ మనము అక్కడికి వెళ్ళగానే రియాలిటీ మనము, ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తారా మాస్టర్స్, మనం మెడిటేషన్లో కూర్చుంటాము, చాలా డీప్గా వెళ్ళిపోతాము, ఒక సిచ్యువేషన్స్, ఒక చిన్న విజన్స్ వస్తూ ఉంటాయి, అంటే మనం ఫీల్ అవుతాం యాజ్ ఎ ఇంట్యూటివ్ లెవెల్లో. కొన్నిసార్లు మన ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు మనకేమైతుంది, ఒక డిఫరెంట్ రియాలిటీలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదేదో థాట్ వస్తుంది, అది ఇక్కడ కాదు, అది ఇంకెక్కడో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని మనం అసలు అర్థం చేసుకుంటాం అనమాట. సేమ్ అలాగే మనకి గిజా పిరమిడ్కి వెళ్ళినప్పుడు చాలా మంది సీనియర్ మాస్టర్స్ చెప్పేదంటే, మనం కళల్లో డ్రీమ్స్ రూపకంగా కానీ, లేదంటే మన సాక్షిగా మనం చూస్తుంటాం, మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది, కానీ మనం అక్కడే ఉంటాము సాక్షిగా, కానీ అది ఎక్కడో జరుగుతున్నట్టు ఉంటుంది. అక్కడ చూసేది ఎవరు, మనమే. కానీ రియాలిటీ అనేది చేంజ్ అయిపోయింది అక్కడ. డిఫరెంట్ డైమెన్షన్లో ఆ ఈవెంట్ జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ జరుగుతుంది. అట్లా చాలా మంది మాస్టర్స్ ఓపెన్ ఐస్తో, కొంతమంది లేదంటే కళ్ళు మూసుకొని, కొంతమంది కూడా ఆ ఈవెంట్స్ని ఎరుకతో గమనిస్తారంట. గిజా పిరమిడ్ అంటే డిఫరెంట్ ప్యారలల్ రియాలిటీలోకి మన కాన్షియస్ లెవెల్స్ షిఫ్ట్ అయిపోతాయి అనమాట. సో అలా మనకి ఈ స్పింక్స్ సంబంధించిన 12 స్కర్ల్స్ ఎమర్జ్ అయిపోయి, ఈ అమెథిస్ట్ స్కల్ది కూడా మనకు యాంకర్ అయ్యి నప్పుడు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుందంట. ఆ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు
దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మన ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్న ఎవరెవరైతే మన మొత్తం కలెక్టివ్గా మన పీపుల్ ఉంటామో వాళ్ళందరికీ కూడా ప్రపంచ శాంతి అంటే పీస్ ఎనర్జీ ఇదంతా ఆ పోర్టల్ త్రూ మనకి అందుతుంది అని చెప్తున్నారు. అది పద్మజ గారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సారీ. లేదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, థ్యాంక్ యూ అండి. యా, వెల్కమ్ అండి. బాగుంది సంజిత గారు, ఇంకా క్లియర్ గా చెప్తున్నారు మళ్ళీ. థ్యాంక్ యూ అండి. అమ్మా. యా, కొంచెం ఇది కొద్దిగా మనకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. స్కర్ల్స్ ఇవన్నీ ఏం జరుగుతుంది ఇంకా అంటే ఏం లేదు. ఆ ఇంటర్ గెలాక్టిక్ కౌన్సిల్ వాళ్ళు ఆ, దాని తర్వాత మనకి ఇంకా అంటే మునిగిపోయిన తర్వాత కూడా స్టిల్ దీన్ని ఎలా తీసుకొని రావాలి, సేమ్ అలా అట్లాంటిస్ ఎలా రావాలి అని కానీ చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టిందట అండి. అమ్మో అసలు ఇది తీసుకురావడానికి అట్లాంటిస్ లాగా మళ్ళీ సేమ్ అలాంటి ఫిఫ్త్ డైమెన్షనల్ తీసుకురావడానికి మనకి చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది అని చెప్తున్నారు. రజనీ గారు మీరు మాట్లాడతారా? అదే మీరు ఇందాక స్పింక్స్ అని అన్నారు కదండి. ఆ, అది ఆమ్, అది యూజువల్లీ ఆ స్పింక్స్ అన్నది అక్కడ లయన్ ఫేస్ ఉండి పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి కదా మనకి గీజా పిరమిడ్ దగ్గర. ఆ, అదనే అనిపించింది నాకు. మీరు స్పింక్స్ అని అంటా ఉన్నారు కదా, సింహిక ఆ, సింహాసనం. అవునవును, ఆ సింహాసనంలో స్పింక్స్ కూర్చుంది. అన్నది యా అక్కడ యూజువల్లీ ఆ స్ట్రక్చర్స్ ఉంటాయి ఆ ఓ, పిరమిడ్స్ దగ్గర. ఓ, It's a limestone statue of reclining sphinx, a mythical creature with the head of the human and a body of a lion అన్నమాట. మీరు వెళ్ళారా రజనీ గారు గిజా నేను పిరమిడ్? వెళ్ళలేదండి, మామూలుగా అంటే ఆ ఆహా, ఓకే. ఈ పిరమిడ్స్, ఈజిప్షియన్ పిరమిడ్స్ అంటే ఈ స్పింక్స్ అది బాగా వింటాం కదా ఆ, అట్లాగా. ఓకే యా, ఓకే. నేను వెళ్ళలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ పిరమిడ్స్ ఇట్లా వచ్చినాక కొంచెం ఆ, ఎప్పుడంటే ఆ పిరమిడ్స్ ఎప్పుడు ఇంట్రిగంగా ఉండేది, వెళ్ళి చూడాలని ఆ, వెళ్ళలేదు నేను. యా. యా యా యా. నేను ఒకసారి స్పింక్స్ అన్నప్పుడు సేమ్ ఇట్లనే సింహం లాగానే ఉన్న ఫేస్ కి సంబంధించిన ఒక అదే మనకు మనీ మనీ ఆ షేప్ లో ఉంటుంది చూడండి. ఆ, అదే. షేప్ వచ్చేసి షేప్ మనీ లాగా ఉంది, కాకపోతే పైన ఓకే. సింహం లాగా అట్లా. సో ఓకే. దాంట్లో ఇది రీఛార్జ్ చేస్తారని యా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. యా యా, సూపర్ అండి. యా. అవును, అందుకని గిజా పిరమిడ్ కి సంబంధించింది ఎక్స్పీరియన్సెస్ చాలా బాగుంటాయంట, చాలా పీపుల్ చెప్తారు. అయితే లయన్ గేట్ పోర్టల్ కూడా మనకి దానికి సంబంధించిన స్పింక్స్ కి సంబంధించింది. ఇప్పుడు ఆగస్ట్ 8కి వస్తుంది. ఇన్ఫినిటీ ఓకే. సింబల్ కదా మనకి 8. ఓకే. ఓ, అది మనకి అప్పుడు కూడా చాలా మనం యాంకర్ అయ్యి మెడిటేషన్ మనం ఆగస్ట్ 8కి మనం ఓకే. మనం ఒక లయన్ గేట్ పోర్టల్ సంబంధించిన మెడిటేషన్ నేను ఈ లోపు సెర్చ్ చేస్తాను. చాలా మంది మాస్టర్స్ చెప్తారు, మనం ఓకే. చేసుకుందాం మాస్టర్స్ ఈ గ్రూప్ లో. యా. అది వాళ్ళు కూడా ఏమంటున్నా ఆ, వాళ్ళు ఏమంటున్నారంటే స్పింక్స్ as a representative of solar deity, sun god, ఆ, Hor market or Horus of the horizon. ఓ, Historical records from the New Kingdom show that in Egyptian culture, the Sphinx symbolized royalty and sacred status. And యా, yeah. అదే కదా అసలు అద్భుతంగా ఉంది. అంటే చూడండి అసలు అంటే ఎట్లా చేస్తారో స్పిరిచువల్ లెవెల్లో ఎంత Yeah, వర్క్ yeah. జరుగుతుందో చూడండి. Uh-huh. మనకి 1 అంటే సంథింగ్, 0 అంటే నథింగ్, 8 అంటే ఎవ్రీథింగ్. అందుకని ఈ లయన్ గేట్ పోర్టల్ ఇప్పుడు వచ్చేది నాకు అంటే మెడిటేషన్లోకి వచ్చా కొంచెం ఈ ఈవెంట్స్ ఏంటి, ఈ సెలెస్టియల్ ఈవెంట్స్ అంటారు, ఈ పోర్టల్స్ ఓపెన్ అయితే అంటారు, ఆ టైంలో ఎనర్జీ బాగుంటుంది అంటారు. పౌర్ణమి అమావాస్యలు అంటే ఓకే, కొంచెం ఇప్పుడు అర్థమవుతున్నాయి మనం దాన్ని యాంకర్ చేసుకోవడం ఎట్లాగో. మనం ఆ టైంలో 3 అవర్స్ మెడిటేషన్ చేసుకుంటే, గ్రూప్గా మెడిటేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం అర్థమవుతుంది. కానీ ఈ ఈ సెలెస్టియల్ ఈవెంట్స్ అనేది కొంచెం ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను. మీకు ఏమన్నా సో ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పండి. అయితే లైన్ నాకంత తెలీదండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, 1 అంటే ఏంటండి? 1 అంటే సంథింగ్, సంథింగ్. ఓకే. 0 అంటే నథింగ్, నథింగ్. ఓకే. 8 అంటే ఎవ్రీథింగ్. అందుకని ఓకే. దీన్ని ఓకే. స్పిరిచువల్ లెవెల్లో 108 జపాస్, ఓకే. ఓకే. ఆ ఏవైనా 108 అట్లా ఉంటాయి కదా, దానికి అవునవును. సంబంధించింది. యా. అంటే సన్ మూన్ 108 టైమ్స్ డయామీటర్స్ అంటే ఎర్త్ కి వన్ నాట్ యా. ఎయిట్ యా. సైకిల్స్ ఉంటాయి. అవునవును. ఈవెన్ ఎనర్జీ లైన్స్ కూడా మన హార్ట్ చక్రాలో 108 ఎనర్జీ లైన్స్ ఉంటాయంట. అంటే మ్మ్. దీనికి సింబాలిక్ గా సో 108 జపమాల కూడా మనకి మంత్రంలో చాంటింగ్ 108 ఉంటాయి.
ఓకే. సో దానికి ఎట్లా చెప్తున్నా అంటే కాస్మెటిక్ రిప్రజెంటేషన్ చెప్తున్నాడు, అట్లాగే కాన్షియస్నెస్ ని కూడా తోడు చేసుకొని ఇదంతా మొత్తం బ్యాలెన్స్ అండ్ కంప్లీట్నెస్ అన్నమాట. అంటే వన్ అంటే నథింగ్, అదే మనకి మ్, ఇట్లా చెప్తున్నారు అనమాట. ఓకే. నథింగ్, సంథింగ్, నథింగ్ ప్లస్ ఎవ్రీథింగ్ ఇలా. ఓకే. ఓకే. వెరీ నైస్ అండి. థ్యాంక్స్ అండి. అసలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్ గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా మీ థాట్స్? మనము లయన్ గేట్ పోర్టల్ది మాత్రం మెడిటేషన్ చేసుకుందాము, చాలా బాగుంటుంది. ఆగస్ట్ 8కి మనకి అది మనం యా ఆగస్ట్ 8 ఫ్రైడే అవుతుంది మాస్టర్స్. మంచిగా ఈ ఈవెంట్ కి ఆ ఎనర్జీ పోర్టల్స్ చాలా, అంటే ఆ లయన్ గేట్ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు మనం స్పింక్ సంబంధించిన అదే మాట్లాడుకుంటున్నాం కదా, మనం యా. చక్కగా అది చేసుకుంటే మేబీ 2050 లోపుకు సంబంధించిన ఎవరెవరైతే, అదే 2030 లోపు ఎవరెవరికైతే ఈ కాన్షియస్ లెవెల్స్ పెరిగి హైయర్ వైబ్రేషన్స్ లో ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు కదా. సో మనం దానికి ట్రై చేద్దాం చక్కగా ఆ రోజు. మనకు కూడా డౌన్లోడ్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి అనుకుంటా, చూద్దాం. ఇంకా మాస్టర్స్, ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? సంజిత గారు, నేను పద్మజనండి. నాకు ఆ, ఎందుకు ఎక్కువ మెడిటేషన్ తప్ప నాకు ఇంకేది అంత ఇంట్రెస్ట్ ఉంటలేదండి. అది డీప్ మెడిటేషన్కి అంటే ఇన్ని రోజులు నేను ఇంకొక క్లాస్లో కూడా ఇంకొక మాస్టర్తో చెప్పాను. అదేంటంటే ఇప్పుడు స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఒకప్పుడు ఉండేదండి. అంటే బుక్స్ ఇట్లా తెలిసింది చెప్పాలన్న క్యూరియాసిటీ, ఇదిగో ఇది ఇట్లా. ఇప్పుడు అసలు మౌనంగా ఉండటం తప్ప అసలు, అంటే ఇన్ని సంవత్సరాలు ఎదుటి మనిషిని ఎంటర్టైన్ చేయటం, ఎంగేజ్ చేయటం, వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అట్ట మాట్లాడకూడదు ఇట్లా ఎంతసేపు బాహ్యంగానే చూసా కానీ అంతర్ముఖంగా చూడలేదండి. నేను ఈ ఇయర్ విపాసనాకి వెళ్ళా మార్చిలో, ఓ కోవిడ్లోనే. అంటే నాది చెప్పాలంటే చాలా ఉందండి. క్విక్గా చెప్పమంటే చెప్తాను, లేదంటే టైం మనం వీకెండ్ టాక్ కదా. ఇది నాకు ఫస్ట్ 2013లో మొదలైందండి. ఓ ఓకే ఓకే. అయితే ఫ్రైడే రోజు మనము ఎక్స్పీరియన్స్ షేరింగ్ పెట్టుకుందాం పద్మజ గారు. అంటే క్విక్గా చెప్తానులేండి. అది యా యా 13లో చెప్పండి, పర్లేదు. ఏంటంటే యా యా అప్పుడే డీప్ గా ఇల్లు అప్పుడు చెప్పుదురు కానీ చక్కగా మాకు అప్పుడే కూడా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ మంచిదండి అసలు నిజంగా మనం. ఇల్లు ఉమ్, కొనుక్కున్నామండి. ఇల్లు ఉమ్, కొనుక్కున్నాక ఇప్పుడు అందరం హ్యాపీగా కొనుక్కున్నాక ఎమ్మటే ఇదంతా అశాశ్వతం, ఇది శాశ్వతం కాదు అనేది విన్నారు. సరే ఏంటిట్ట వచ్చింది అని ఐటీ జాబ్ చేస్తున్నాను. జాబ్ మానేశానండి తర్వాత. ఉమ్, ఇల్లు కొనుక్కున్నాక జాబ్ మానేటువంటి యూ కెన్ ఇమాజిన్ అది. అమెరికాలో కొంచెం అయినా చేయబుద్ధి కాలేదండి. ఆహా. అస్సలు చేయబుద్ధి కాల. వర్క్ చాలా జరిగింది ఇక. తర్వాత కోవిడ్ టైంలో ఏంటంటే అప్పుడు అందరం మనం ఫ్రూట్స్ తిని కొంచెం హెల్తీగా ఉండాలని ఉమ్, కొంచెం ఆ, రోజు బెడ్రూమ్లో నుంచి కిందకు వస్తుంటే నువ్వు ఇలా కాదు బతకాల్సింది, ఇలా కాదు, ఇది ఇది కాదు జీవితం, ఇది కాదు. ఓ మోత అమ్మో మళ్ళీ ఏమైంది నాకు. అసలు ఎట్లా ఉందంటే జనాలకు చూస్తే పిచ్చిదానిలాగా అయిపోయా అసలు అట్లా. ఉమ్, ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నాకు ఎందుకో మాట్లాడాలనిపించదండి ఎవరితో కూర్చొని. ఏమీ అడగాలనిపించదు. నన్ను ఎవరిని అడుగుతున్నా అసలు ఐ డోంట్ వాంట్ టు టాక్. ఒక్కసారి విపాసనాకి వెళ్ళొచ్చినాక సమాధి స్థితి అలవాటైనాక ఆహా. చాలా తెలిసిందండి. చాలా తెలవటం అంటే ఏముందండి, ఇప్పుడు ఉమ్, మనం ఈ శరీరాన్ని కదిలించాలి అనుకున్నప్పుడు కదిలించలేనప్పుడు అర్థమవుతుంది కదా అక్కడ యాక్టర్. అవునవును. అది ఎక్స్పీరియన్స్ అయినాక ఇక ఎందుకు అంటే ఇంకా నాతో నేను ఉందామని ఇంతకాలం మిస్ అయ్యాను. ఉమ్, నాతో నేను ఉందాం ఎక్కువ. కాకపోతే శివుడు ఎనర్జీస్ బుద్ధుడు ఎనర్జీస్ వస్తాయండి. అంటే
వాళ్ళిద్దరూ కూడా అట్లా తపస్సులాగా చేశారు కదా మెడిటేషన్. అవునండి. ఏ ఎక్కువ వస్తాయండి, అవి వస్తున్నాయి. వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ ఎనర్జీస్ వస్తున్నాయా, లేకపోతే అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారో నాకు తెలవట్లేదు సంచిత గారు, ఇక్కడ అడుగుదామని. అది అయితే ఇప్పుడు మీరు విపశన చేసినప్పుడు ఎన్ని అవర్స్ కూర్చోబెడతారు? అంటే డిఫరెంట్ డిఫరెంట్ విపశనలో ఇన్ని అవర్స్ అని ఉంటదంట కదా పద్మజ గారు, మీరు ఎన్ని అవర్స్ కూర్చోబెట్టారు మిమ్మల్ని? అంటే అది 10 రోజులు అండి. 10 days కదా. సేమ్ ఫస్ట్ అందరిది సేమ్ అదే మోటోనా? 10 days. ఫస్ట్ 3 days ఆనాపానసతి, ఆ, తర్వాత కంటిన్యూస్ గా 3 hours 4 hours ఉంటుందండి 4th డే నుంచి. ఆ. అక్కడ మొదలైందండి. ఓహో. అంటే ఇప్పుడు ఎవ్రీ డే ఇన్ని అవర్సా? ఇప్పుడు ఒక్కో డే ఉమ్, ఎన్ని hours చేస్తారు? అవునండి. ఏంటంటే మార్నింగ్ 4:30కి నుంచి 6:30 వరకు 2 hours ఉంటుందండి. ఆ, యూ కెన్ డూ యువర్ మెడిటేషన్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ అలాటెడ్ 1 bedroom ఇస్తారు. ఆ, 1 attached bathroom ఇచ్చారు. ఇక్కడ జార్జియాలో జెసప్కి వెళ్ళాను. ఓ అయితే అది కూడా ఏంటంటే, ఓ, మీరు ఇక్కడే వెళ్ళారా? నేను ఇండియా అనుకుంటున్నాను. ఇక్కడ లేదండి నేను అమెరికాలోనే వెళ్ళాను. జార్జియాలో వెళ్ళారా? ఓకే, ఉమ్, ఓకే. అది ప్లస్ ఇంకొక చిన్న రూమ్ కూడా ఉంటుందండి. మన ఎదురుగుండా ఒక దమ్మ అని చెప్పేసి, ఆయన గోయింకాజీ, ఆయన బుద్ధుడు, అదే ఆయన పేరు గోయింకాజీ, పెద్ద బిజినెస్ మ్యాన్. అన్ని మానేసుకుని ఇంకా తర్వాత ఇటు వచ్చారు. సరే, ఆయన వాయిస్ వినటానికి తపస్సుపోయేదాన్నండి. ఓ, అసలు ఆ వాయిస్కి ఆయన వెళ్ళి చూడాలని కూడా అనుకున్నా, కానీ తర్వాత తెలిసిన శరీరం వదిలేశారని. ఆహాహా, సో అది ఏంటంటే 6:30కి బ్రేక్ఫాస్ట్ అండి. ఆహాహా. వెళ్ళి తినేసి మళ్ళీ ఇంకో 1 hour కొంచెం రిలాక్స్, 6:30 to 7:30, మళ్ళీ 8:30, అట్లా 1 hour 2 మళ్ళీ ఉంటానే ఉంటుంది, మళ్ళీ 11:30 వరకు. ఆహా. కాకపోతే దేర్ ఆర్ అవర్స్ మ్యాండటరీ టు బీ ఇన్ ఎ దమ్మ హాల్. గ్రూప్ మెడిటేషన్ మస్ట్. ఎవ్రీ డే 3 hours 4 hours అనుకోండి, అంటే ఇంటర్వెల్స్ ఉంటుంది మధ్యలో, మరి పొద్దున 2 hours, మిగతా టైం అంతా యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ రూమ్ అనమాట. ఓ, దీనికి పే చేస్తారా అండి మీరు? అంటే పే చేయటం అంటే ఇది కంప్లీట్లీ ఇట్ ఈస్ రన్ బై డొనేషన్స్ అండి. ఓ, ఎవరో పే చేస్తే మనకు దొరికింది, ఆహా. మనం కూడా పే చేస్తే ఇంకొకళ్ళకి కూడా అదే అదృష్టం ఉంది అవునవును, కదా. అవును. సో దట్స్ వాట్ పీపుల్ ఫీల్ నైస్, అనమాట. నైస్. సో మీరు మంచి అక్కడ ఎక్స్పీరియన్స్ అన్ని చక్కగా ఈ ఫ్రైడే రోజు మంచి కాదులేండి, అంటే డీటెయిల్గా అలా చెప్పండి. చెప్పాలని అని కాదు, ఆ. నేనేంటంటే ఇట్లా కాదండి, జరుగుతాంది. కావాలి పద్మజర్, కావాలి. ఎందుకంటే ఇప్పుడు రేపటి అంటే మనం ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా అట్లా జస్ట్ అనుభవాలే జ్ఞానం అంటారుగా పత్రి సార్. చెప్పాలి మంచిగా. మీరు చక్కగా మీ జర్నీ అంతా ఒక్కొక్కరిది ఒక్కొక్క వీక్ అట్లా, అంటే ఒక టూ మెంబర్స్ 3 members వాళ్ళ జర్నీస్ వాళ్ళు ఎందుకు వచ్చారు మెడిటేషన్లోకి, ఎక్కడి వరకు వచ్చారు అనేసి మనం చక్కగా షేర్ చేసుకుందాం పద్మజ గారు. అది చాలా మంచిది. అంటే నాకు మెడిటేషన్ కి రాకముందే మరి అది ఇంట్యూషన్ అంటారో, సిక్స్ సెన్స్ అంటారో, ఇన్నర్ టాక్ అంటారో, ఎవరు ఏమన్నా డిఫరెంట్ వర్డింగ్ ఇచ్చినా నాకు తెలియదు కానీ డెఫినేషన్, నేను ఇన్నర్ నుంచి వినపడేదండి. ఇన్నర్ మాట్లాడతాం, జనాలకి పిచ్చిగా అనిపించేది చెప్తే, ఓ పిచ్చి నువ్వు ఏంటి బాగుడు అనేది విన్నా. ఇప్పుడు సినిమా చూసేదాన్ని ఇదివరకు, లీనమైపోయేదాన్ని అండి. నాకు మొదటి నుంచి ఉన్న ఆ హ్యాబిట్ ఏంటంటే, దానిలో అంటే అంత కాన్సన్ట్రేటెడ్గా ఎంజాయ్ ఇష్టం నాకు. ఏ ఇష్టం, చక్క ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఇష్టం మూవీస్. లాస్ట్లో అది సినిమా అయినా సుఖాంతం అవ్వాలి, ఏడుపు గొట్టు ఫైటింగ్ నాకు అస్సలు భరించలేను. చిన్నప్పటి నుంచి ఏడ్చేసేస్తా. ఇది సినిమానే కదే అని అనేవాళ్ళు అందరూ, అయినా ఇష్టపడేదాన్ని కాదు. సో సినిమా చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే, సినిమా చూసినాకండి అయ్యో 3 గంటలు వృధా అయిపోయింది కదా అనేది, అమ్మ నాయనో ఈ బాధ నేను పడలేకపోతున్నాను, నాకు సినిమాలే వద్దు, నేనేమి చూడనని చుట్టం మానేశానండి. అసలు టీవీ అనేది చుట్టం మానేశాను. అంటే అంత లీనం, అంటే సోలో తను ఇంత నిర్లక్ష్యం చేసేసాను కదండి ఇన్ని సంవత్సరాలు. నా ఇట్ డజంట్ వాంట్ ఇంకా ఏ రకంగా వదలటం ఇష్టం లేదు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, నాతో నేను ఉన్నానా, నా హార్ట్ బీట్ బాగుంటుందండి, లేకపోతే బాగుంటలేదండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇంకా అసలు మీరు నమ్మరు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఇదేనండి. జాబ్ మానేద్దాం అనుకున్నా, ఇంకా రిటైర్మెంట్ చాలా ఉంది, ఐ డోంట్ వాంట్ టు డూ జాబ్ ఇంకా అసలు. అంటే ఎండ్ లేదు ఎప్పుడు, ఈ
వదిలేస్తామో తెలియదు కదండి. ఇప్పుడు ఇన్- జాబ్ చేస్తున్నారా ఇప్పుడు వదిలేసారా? ఇప్పుడు చేస్తున్నాను, వదిలేద్దామని డిసైడ్ అయ్యా స్ట్రాంగ్ గా. ప్లస్ దానిలో పార్ట్ ఆఫ్ ద ఇట్స్ నార్త్ కేరళలో ఉంటాము. ఐ మీన్ నేను ఊరినే చెప్తున్నా, అదే బిగ్ అదే అదే. బిగ్ హౌస్ మీరు ఓ, అమ్మకానికి కూడా పెట్టేశాం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఇంకా అమ్మేసేసి మన మా హస్బెండ్ పుష్ చేసేసి ఆ, చిన్న చిన్న తీసుకో అని చెప్పేసి అమ్మటం కూడా జరిగిపోయింది. అసలు ఓ. చాలా, ఎందుకంటే అమ్మేశారా మరి ఎట్లా వేరే ఇంట్లో? లేదు, క్లోజింగ్ సెప్టెంబర్ లో ఉంది. ఓ, ఓకే 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 సో ఓకే. ఐ వాంట్ కంప్లీట్ పీస్ఫుల్నెస్ అండి, యా యా పీస్ఫుల్నెస్ యా. ఐ వాంట్. అంటే ఏది కావాలనుకుంటుందో సోల్ అదే చూసుకుంటుందండి. ఆటోమేటిక్గా మనం జస్ట్ నిమిత్త మాత్రంగా అలా ఒక విట్నెస్ లాగా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏది నచ్చితే అది చేయాలి అంతే అండి. మీరు యా యువర్ ఇన్ రైట్ పాత్ అసలు యాక్చువల్గా అయితే. ఏమో అండి, అదే అందుకే అనిపిస్తుంది. అసలు మ్మ్. ఇదివరకు ఇప్పుడు టైం దొరికితే అప్పుడు మెడిటేషన్, డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి కదండి. ఆ, ఒక్కొక్కళ్ళు ఒక మాస్టర్, ఈస్ట్ కోస్ట్ అని, ఇటు ఈ ఇండియా టైమింగ్స్ ఆ, ఏది దొరికితే అది అటెండ్ అయ్యాను. అంటే మెడిటేషన్లో కూర్చునేదాన్ని, ఆ, నాకు బాగుండేది. ఆ, తర్వాత విపాసనాకి వెళ్ళాను. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దెన్ ఇట్ చేంజ్ మీ అండి. ఆ, అసలు ఫోర్త్ డే నుంచి తెలవలేదండి. విపాసనలో నుంచి బయటకు వచ్చినాక కూడా ఆ, ఆ 10 days అయిపోయి వచ్చినాక అక్కడ నోబెల్ సైలెన్స్ అండి. ఆ, ఎవ్వరు ఎవరితో మాట్లాడకూడదు అసలు, ఒక్క మాట కూడా. ఓకే ఓకే ఓకే. ఆ, అవును అవును. చాలా అంటే వేరే డిఫరెంట్ మాస్టర్స్ కూడా ఎక్స్పీరియన్సెస్ విన్నాము. అసలు బాగుంటుంది. నేనైతే ప్రతి గ్రూప్ లో చెప్తున్నానండి. ఇప్పుడు ఈ గ్రూప్ లో కూడా నేను ఇంతకు ముందు మీరు ఎవరో ఉండకపోతే, లైఫ్ టైంలో మనం ఏమి సంపాదించాము అనేది కాదండి, మ్మ్. క్వాలిటీస్ కానీ లేకపోతే కెరియర్ అనండి, ఈ మెటిక్యులస్ థింగ్స్ ఏం అనుభవించాం అనేది కాదు మాస్టర్స్. మ్మ్. నిజంగా నేను ఐ విల్ రిక్వెస్ట్ యూ ఆల్, లైఫ్ టైంలో ఒక్కసారన్నా విపాసనకి వెళ్ళండి మాస్టర్స్. మ్మ్. నిజంగా ఒక్కసారన్నా వెళ్ళండి, ప్లీజ్ 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 ప్లీజ్. ఎస్ షూర్ అండి, తప్పకుండా ట్రై చేద్దాం. చక్కగా ఇక్కడ కూడా ఉంది. దీనికోసం ఇంక ఇండియా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఉన్నాయంటే అసలు చాలా బెస్ట్ అసలు. అయ్యో బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మ్మ్. నిజంగా డిఫరెంట్ వరల్డ్ అండి. నిజంగా అంటే డిఫరెంట్ వరల్డ్ అంటే ఏదో ఇంద్రుడు లేకపోతే మేనక వీళ్ళందరూ కనపడతారని కాదండి అక్కడ. మ్మ్. నిజంగా ఇన్నర్ గా అసలు నేచర్ కి ఎంత కనెక్ట్ అవుతామంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందా. ఈ ఫిజికల్ గా ఇంతకాలం పరిగెత్తాము అసలు చాలా తెలుస్తుందండి. సో మ్మ్. అసలు నేను తర్వాత ఫోర్త్ డే నుంచి అక్కడ ఉన్నా కానీ అన్ని యాదృచ్ఛికంగా జరిగిపోయినాయండి. అంటే మ్మ్. అసలు నేను కాన్షియస్నెస్ ఎక్కడో ఉంది. మ్మ్. మనిషిని నడుస్తున్నా, చేస్తున్నా, వెళ్తున్నా, తింటున్నా, మ్మ్. ఏదో జరిగిందండి ఇక అట్లా అట్లా అయిపోయింది ఇక. కానీ వచ్చేటప్పుడు కూడా బాగా తెలిసిన ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్ళాం. ఆహాహా. తను యాక్చువల్గా వెళ్ళాలని నాకు మనసులో ఉంది. ఎన్ని మిరకల్స్ అండి. ఆహా. వెళ్ళాలని నాకు మనసులో ఉంది. నాకు తెలియదు, తను ఓకే. చెప్పిందండి బుక్ చేసుకున్నాను ఇట్లా అని. తన క్లోజ్ వాళ్ళని ఇంకెందరిని అడిగిందంట సత్సంగంలో వాళ్ళని. మా ఓ, ఎవరో తెలిసిన వాళ్ళని, వాళ్ళు రామన్నారు, ఇట్లా నాతో చెప్పింది. నాతో ఓకే. చెప్పేటప్పటికి నాకు అసలు స్లాట్ దొరకలేదండి ఆనెస్ట్గా. ఫస్ట్ టైము ఓ, వెయిటింగ్ లిస్ట్లో ఉంది. ఓకే. సరే నాకు వెళ్ళాలని ఉంటే దొరుకుతుంది అని ఓకే. ఒకటే అనుకున్నా. కానీ తర్వాత ఫ్యూ డేస్ తర్వాత, సెవెరల్ డేస్ తర్వాత లేండి, మ్మ్. స్లాట్ ఉంది, బుక్ చేసుకోమని వచ్చింది, కన్ఫర్మ్ చేయమని. ఓ, ఇట్స్ ఓకే. అమేజింగ్. అట్లా జరిగింది అనమాట. అంటే మీరు వెళ్ళాల్సింది. అని ఉందండి ఆ. అది. వచ్చేటప్పుడు కూడా తన అందరికీ ఫోన్లు చేయగలిగింది. ఆ, నాకు అసలు ఎవరితో మాట్లాడాలని అనిపించలేదండి. మా ఓకే. హస్బెండ్కి చేసి వస్తున్నాము ఇట్లా అని చెప్పి అంతే, ఫినిష్. ఆ, ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్. వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని ఎవరికి చెప్పలా. ఆ, జస్ట్ వెకేషన్ అని చెప్పాను అసలు వర్క్లో. ఇక అంతే, వెళ్ళాను వచ్చాను. అది ఇట్స్ రియల్లీ హూ వీఆర్, వాట్ వీఆర్. అసలు ఇట్స్ అమేజింగ్ అండి. అంటే ఏదో పెద్ద దివ్యానుగ్రహం లేకపోతే దివ్య దేవతలు అవన్నీ నేను చెప్పనండి. మ్మ్. ఇట్స్ ఒక్కటే చెప్తాను, ప్రహ్లాదుడు అన్నట్టు ఎవ్రీవేర్ అండి ఆయన కాన్షియస్నెస్. యా. ఎవ్రీవేర్. ఇప్పుడు మన భౌతికంగా ఈవెన్ సేతు జ్ఞానం తీసుకున్నా కూడా, సేతు విజ్ఞానం, ఆహాహా. ఆ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్, ఆ విద్యుదయస్కాంత శక్తి మనం గాలి
బయట ఏదుందో లోపల అది ఉంది, లోపల ఏదుందో బయట అది ఉంది. కంటిన్యూస్గా బయట గాలికి మనం పీల్చే గాలికి లోపల విద్యుదయస్కాంత శక్తి కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుందండి. దట్స్ వాట్ ఐ కాన్స్టెంట్. ఫెల్ట్ అండి. అది వావ్. అది ఏమి అంతకంటే నిజంగా ఐ డోంట్ నో అండి. ఇక అది చాలా అది నాకు ఐ వాంట్ సూపర్. టు బి విత్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు బి విత్ మై సెల్ఫ్ యా అంతే. యా, సూపర్ అండి, బాగుంది మీ ఎక్స్పీరియన్స్. మంచిగా షేర్ చేసుకోండి ఒకరోజు పద్మజ గారు. మనం ఫ్రైడే అట్లా పెట్టుకుందాం. ఎవ్రీ ఫ్రైడే చక్కగా అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఒకరిద్దరిది అట్లా మనం చూద్దాం మంచిగా. అయితే మీరు ఇందాక ఏమన్నా డౌటా లేకపోతే ఏదో అన్నారు కదా? డౌట్ కాదండి, ఇది ఆహాహా, మీకు ఎందుకో అట్లా అనిపిస్తుంది. నాకెందుకో ఆహాహా. అటెండ్ అవ్వలేకపోతున్నాను అని చెబుదామనండి. ఆహాహా. ఇదివరకు అటెండ్ అయినట్టుగా క్లాసులు ఆ పరుగులాట లేదండి. ఆహాహా. సో శాంతంగా ఆ ఆహా. మెడిటేషన్లో కూర్చుంటమే నాకు ఇలా ఉందండి అని జస్ట్ అంటే కరెక్టా కాదా అనేది ఐ డోంట్ నో. అది నాకు అట్లా అనిపిస్తుంది అని చెప్తున్నా. ఆ యా స్థితి యా. తప్ప ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఇంకా అట్లా అనిపించేస్తుందండి అంటున్నా. ఓకే ఓకే. మరి యా యా, పర్వాలేదండి. నైస్ నైస్. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి పద్మజ గారు. ఎవరు ఇక్కడ మనకి ఫ్రీ విల్, అందుకేగా ఎవ్రీబడి హ్యాస్ ఫ్రీ విల్. చక్కగా మంచిగా అసలు మనకి మనము ఫ్రీ విల్ తో ఉండొచ్చు. ఎలా అనిపిస్తే అలా చేయొచ్చు. యా, మీరు ఆ ఫ్లోలో వెళ్ళిపోండి అంతే. ఇంకా హ్యాపీగా ఉన్నారు. కావాల్సింది అదే. ఆ మెంటల్